ఆంధ్రప్రదేశ్ పాలకపక్షంలోని పెద్దలు, మరీ ముఖ్యంగా 2 పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు, కీలక నేతలు స్పేస్ దొరికితే, సమయం దొరికితే, వేదిక దొరికితే ఏ విధంగా మాట్లాడాలి అండ్ సోషల్ మీడియాలో ఎవరో సైకోల గురించనో, సోషల్ మీడియాలో వాళ్ళు సైకోలు, సోషల్ మీడియాలో వీళ్ళు సైకోలు చాలా వికృతంగా ప్రవర్తిస్తూ ఉన్నారని పదే పదే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ టార్గెట్ అంతా వాళ్ళ మాటలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళను ఉద్దేశించే పదే పదే సోషల్ సైకోలు అని కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉంటారు. ఈ 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో పాలకపక్షానికి సంబంధించినటువంటి ఇటువైపు సోషల్ మీడియా, అటువైపు సోషల్ మీడియా, ఆ పాలకపక్షంలో సినిమా వాళ్ళని అభిమానించి ఇటువైపు సినిమా వాళ్ళు, అటువైపు సినిమా వాళ్ళు చెవుల్లో రక్తం కారేలా అనే పదం చాలా చిన్నది. అంతకు మించి దారుణంగా తిట్టుకుంటూ ఉంటే ఒకటే అనిపించింది. మరి ఇప్పుడు పాలకపక్ష పెద్దలకు కనిపించలేదా సోషల్ మీడియాలో సైకోయిజం అంటే ఏంటో? బహుశా ఈ మాటలన్నీ వాళ్ళకి చేరకుండా చెవుల్లో ఏవైనా గనక పాపం దూదులు పెట్టుకొని తిరుగుతున్నారా అని చెప్పి అనిపించింది. సీరియస్లీ ఎంత దారుణం! ఒకటి ఆ కొరియన్ కనకరాజు సినిమా గురించి ఇటు నందమూరి ఫ్యాన్స్, అటు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తిట్టుకోవడమే కాకుండా, వీడియోలని కాకుండా కొన్ని స్పేస్లలో సోషల్ మీడియాలో ఏదో ట్విట్టర్ స్పేస్ అవి ఇవన్నీ ఉంటాయి కదా, అందులో జాయిన్ అయ్యి ఎల్ భాష, ఎల్ కొడక, లా భాష, వాళ్ళ అమ్మను, వీళ్ళక్కను మొత్తం అవే బూతులే. అటు నందమూరి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్. ఆ తర్వాత ఈ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ చెప్పి వీళ్ళకేదో అటు జనసేన టీడీపీ వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళకేదో పోస్టింగ్లు తీసేశారని టీడీపీ ఆయనకు తీసేశారని చెప్పి టీడీపీ క్యాడర్ చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, జనసేన ఆయనకు తీసేశారని చెప్పి వాళ్ళ క్యాడర్ వాళ్ళ అధ్యక్షుడిని, అండ్ టీడీపీ క్యాడర్ మెగా కుటుంబాన్ని, అటుగా ఆ జనసేన క్యాడర్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, నందమూరి కుటుంబాన్ని బూతులు. దీన్ని అనరా సైకోయిజం అని, దీన్ని అనరా శాడిజం అని? ఇది కావా బూతులు? ఇది ఇవేం బూతులు, ఇవేం కథ? మరి ఇంత జరుగుతూ ఉంటే మీరు ఎవరి మీద కేసులు పెట్టారా? ఇంత జరుగుతూ ఉంటే మీరు ఎవరినైనా పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? వీళ్ళు మా పార్టీ కాదని ఏమన్నా చెప్పారా? అధికారంలో ఉన్న తర్వాత కనీసం మినిమం అకౌంటబిలిటీ, మినిమం నైతికత కానీ లేకుంటే అట్లా మనం ఎంతసేపు ఉన్నా కనుక మన అధికారాన్ని, వ్యవస్థలను అందరినీ కేవలం ఒక పార్టీ వాళ్ళ మీద ప్రయోగిద్దాం, కేవలం ఒక పార్టీ వాళ్ళని టార్గెట్ చేద్దాం, కాన్ఫిడెంట్గా చెబుతారు సైకోలు సోషల్ సైకోలు వాళ్ళని. ఆ పాలకపక్షాలు, కీలక నేతలు, ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి మొదలెడితే వాళ్ళ మీడియా, వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానళ్ళు సోషల్ సైకోలు. ఇక హోమ్ మినిస్టర్ గారు అయితే మేడం కూడా కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పగలిగే ఆ ఆర్ట్ చాలా ఎప్పుడు అలవాడైంది లేదు, బ్రహ్మాండంగా మాట్లాడతారు ఆ మేడం కూడా. ఇప్పుడు కనిపించలేదా ఈ మేడంకి ఎట్లా తిట్టుకుంటున్నారని? ఇంతకాలం తిట్టుకుంటున్నారు కదా, మీ వాళ్ళైతే ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా. మరి ఏమైంది? మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ఇంత దారుణంగా తిట్టుకుంటూ ఉంటే అసలు సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే ఈ బూతులకు చెవుల్లో రక్తం కారేటట్లుంది. ఈ బూతులు చదవాలి అన్నా, ఈ బూతులను చూడాలి అన్నా కనుక ఎంత ఇబ్బందికరంగా ఉందో. అంతగానం అధికారంలో ఉంటే ఏదైనా మాట్లాడేసి చెల్లుబాటు అయిపోతుందా? కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం వీళ్ళు నీతులు చెబుతూ కూర్చుంటారా? ఏమైనా అర్థం పర్థం ఉండద్దు.